ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని పలు సందర్భాలలో న్యాయస్థానాలు తీర్పిచ్చాయి. తెలంగాణలో బెట్టింగ్ యాప్ల తరపున ప్రచారం చేసిన సినీ ప్రముఖులలో కొందరు తమకు అలా ప్రచారం చేయడం తప్పని తెలియదన్నారు. న్యాయ సమీక్షలో ఈ వాదన నిలబడదు. చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంటుందని మన చట్టాలు చెబుతున్నాయి. ప్రకాష్ రాజ్ వంటి వారు మాత్రం బెట్టింగ్ యాప్ల కోసం ప్రచారం చేయడం తప్పు అని తెలియగానే తాను ఆపేశానని హుందాగా చెప్పారు. నిజానికి మన దేశంలో ఏమి చట్టాలున్నాయి, ఎన్ని చట్టాలున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారిలో ఎంతమందికి అమల్లో ఉన్న చట్టాల గురించి తెలుసు? ఇందుకు కారణం లేకపోలేదు. ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేసుకుంటూ పోతున్నాయి. వాటి గురించి ప్రజలకు కనీస అవగాహన కల్పించడం లేదు. అంతెందుకు, సదరు చట్టాలను ఆమోదిస్తున్న చట్ట సభల్లోని సభ్యుల్లో ఎంతమందికి ఆ చట్టాల గురించి తెలుసు? ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి మనసులో అనుకుంటారు. వారు అనుకున్న దాన్ని చట్టాల రూపంలో అధికారులు బిల్లుగా రూపొందిస్తారు. సదరు బిల్లులను సమగ్రంగా చర్చించకుండా అధికార పార్టీ సభ్యులు వాటిని ఆమోదిస్తారు. ఆ వెంటనే ఆయా చట్టాలు అమల్లోకి వస్తాయి. ప్రసార మాధ్యమాల్లో కూడా వాటి గురించి వివరించరు. వివరంగా వార్తలు ప్రచురించినా పాఠకులకు ఆసక్తి ఉండదు. చట్టాలు చేసిన వారికి కూడా అందులో ఏముందో తెలియదు. చట్టసభ సభ్యులకే తాము ఆమోదించిన చట్టాల గురించి తెలియని నేపథ్యంలో ఇక చట్టాల గురించి తెలియకపోతే నేరం నుంచి తప్పించుకోలేరు అని అనడం కించిత్ ఆశ్చర్యంగా ఉంది. మన దేశంలో ఎన్ని చట్టాలున్నాయని అడిగితే ఒక్కరైనా కరెక్ట్ గా చెప్పగలరా అంటే అనుమానమే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్లను, జూదాన్ని పోలిన గేమ్లను నిషేధిస్తూ గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత యథావిధిగా అందరూ ఆ చట్టాన్ని మర్చిపోయారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గేమింగ్ యాప్ల కోసం సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. దీంతో అది నేరమే కాదనుకుని ప్రముఖ హీరోలు కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా అధికారులు మేల్కొన్నారు. హెల్మెట్ ధారణ విషయమే తీసుకుందాం. న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు లేదా ట్రాఫిక్ అధికారులకు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే హెల్మెట్ ధారణ రూల్ అమలు చేస్తున్నారు. వాహనాలలో కూర్చున్న వారు బయట కనిపించకుండా కార్లలో బ్లాక్ ఫిల్మ్ అంటించడం కూడా నిషేధించారు. అయినా సుప్రీంకోర్టు స్పందించే వరకు ఈ రూల్ అమలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చట్టాలు చేసిన ప్రభుత్వాలకు వాటికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు చేశారు, ఏమేం చట్టాలు చేశారు అని మాజీ ముఖ్యమంత్రులను అడిగితే చెప్పే పరిస్థితి ఉందా? భారతదేశం వంటి అధిక జనాభా ఉన్న దేశాలలో ఎడాపెడా చట్టాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. చట్టాలను అమలు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడే చట్టాలను చేయాలి. అలా జరిగితేనే ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది. ఏదైనా జరిగినప్పుడు ప్రజలను సంతృప్తి పరచడానికే చట్టాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గేమింగ్ యాప్ల విషయంలో పోలీసులు ఇప్పుడు కేసులు నమోదు చేసి సినిమా వాళ్ళని పిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది ప్రధాన వార్తగా మారింది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రచారం చేసిన వారిపై పోలీసులు అప్పుడే ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు హడావుడి చేస్తున్నారు? చట్టాలను అమలు చేయని అధికారులపై కూడా చర్యలు ఉండాలి కదా. చట్టాలంటే ప్రజల్లో భయం ఉండాలి. చట్టాలను ఉల్లంఘిస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. అలా కాకుండా గిట్టని వారిని ఇబ్బంది పెట్టడానికై మూలన పడి ఉన్న చట్టాలను దుమ్ము దులిపి అమలు చేయాలనుకోవడం వల్లనే తంట అంతా. ఈ కారణంగానే ప్రజల్లో చట్టాల పట్ల భయం, గౌరవం లేకుండా పోయింది. పలుకుబడి ఉంటే చాలు చట్టాలు చుట్టాలుగా మారిపోతున్నాయి. ప్రజలు కూడా చట్టాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. లేని పక్షంలో తమను ఇబ్బందుల పాలు చేయడానికి సదరు చట్టాలను దుర్వినియోగం చేస్తారని గ్రహించాలి. ఉదాహరణకు ఇటీవల విడుదలైన కోర్టు అనే సినిమాలో చట్టాల గురించి తెలియకపోతే వాటిని ఎంతలా దుర్వినియోగం చేస్తారో చక్కగా వివరించారు. పోక్సో చట్టం గురించి ఈ సినిమాలో చక్కగా చెప్పారు. సదుద్దేశంతో చేసిన చట్టాలను కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. వైవాహిక జీవితంలో మహిళలకు రక్షణ కల్పించడం కోసం రూపొందించిన చట్టంలోని 498A సెక్షన్ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారని వింటున్నాం, చూస్తున్నాం. చిన్న పిల్లలను లైంగికంగా వేధించే వారిని కఠినంగా శిక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టాన్ని అడ్డుపెట్టుకొని
18 ఏళ్లు నిండడానికి కొద్ది రోజులే మిగిలి ఉన్న యువతిని ప్రేమించిన పాపానికి ఒక యువకుడిని కేసు పెట్టి వేధించిన తీరును కోర్టు చిత్రంలో చక్కగా చూపించారు. పసిపిల్లలను కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్న కేసులు వెలుగు చూడడంతో ఫోక్సో చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండని యువతిని ప్రేమించడం నేరమన్నట్టుగా కోర్టు చిత్రంలో ఒక యువకుడిపై కేసు పెట్టి చిత్రహింసలు పెడతారు. ఫోక్సో చట్టం ప్రకారం బెయిల్ కూడా లభించదు. ఇలాంటి చట్టాల విషయాలైనా ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? చట్టసభలలో సంఖ్యాబలంతో చట్టాలు చేశాం, వాటి గురించి మీరే తెలుసుకోండి అని ప్రభుత్వాలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మన దేశంలో ఇంకా నిరక్షరాస్యత ఉంది. కొండ కోణంలో జీవిస్తున్న గిరిపుత్రులకు నాగరిక ప్రపంచంతో సంబంధాలు ఉండడం లేదు. అలాంటి వారు చట్టాల గురించి ఎలా తెలుసుకుంటారు? ఈ కారణంగా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ అని మరో చట్టంలో ఉన్న విషయం చెప్పి శిక్షిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నిజంగా నగదు లభించి ఉంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని చెప్పలేరు కదా. ఆయన నేరానికి శిక్ష పడాల్సిందే.